ఈశ్వరుడు తీర్పు చెప్తాడు. దేనితో విడిచిపెట్టావు శరీరాన్ని? ఆయన దగ్గర అబద్ధం ఎలా కుదురుతుంది? ఈశ్వర ఫలానా తలుచుకుంటూ వెళ్ళిపోయాను, ఏదో భూమి గురించి తలుచుకుంటూ వెళ్ళిపోయాను, అయ్యి బాబోయ్ నా పొలం ఏమైపోతుందో ఏమైపోతుందో ఏమైపోతుందో. తిరియక్కు చేస్తారు. తిరియక్కంటే భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగానే పెరుగుతాడు, నిలువుగా పెరిగే అవకాశం ఉండదు. వెన్నుపాం నిలువుగా పెరిగితే మనుష్యుడు ఊర్ధ్వముఖ చలనం చేసి ఈశ్వరుణ్ణి తెలుసుకోమని తిరియక్ చేస్తారు. అంటే భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతాడు. అంటే ఇక కర్మాధికారం లేదు, ఇక శాస్త్రం చదువుకోక్కర్లేదు, చదివేందుకు అవకాశమే ఉండదు, ఇక గురువుని ఆశ్రయించే అవకాశం లేదు, భగవన్నామం చెప్పే అవకాశం లేదు, పోయి ఇప్పుడు ఏం చేయాలి? గతంలో చేసిన కర్మలకి ఫలితాలు అనుభవించుకుంటూ వెడతాడు. ఇది ఒక్కసారి శరీరం వదిలిపెట్టేసిన తరువాత ఇంకొక శరీరంలోకి వెళ్ళిన తరువాత ఏ మహాత్ముడి అనుగ్రహంతోటో పూర్వజన్మ సంస్కృతి కలిగి చూసుకున్నాడు అనుకోండి, హడిలిపోతాడు ఎంత పొరపాటు చేసేశానని, ఇక దిద్దుకోలేడు. అందుకే యథార్థంగా జరిగింది తులసీదాస్ గారి జీవితంలో. రోజు రామాయణం చెప్తుంటే నీకు పని పాడా ఇలాగే చెప్తావు అనేవాడు జమీందారు. నేను నీకు రామాయణం చెప్తానని ఇంటికి వెళ్ళేవారు. ఇప్పుడు కుదరదులే, వచ్చే ఏడాది రా అన్నాడు. వచ్చే ఏడాది వెళ్ళారు తులసీదాస్ గారు. ఆ ఇంట్లోనే ఎద్దయి ఉన్నాడు. తులసీదాస్ గారు అనుగ్రహిస్తే పూర్వజన్మ స్మరణ కలిగింది. ఇంటికొచ్చి అడిగారు, రామాయణం వినలేదు, కొడుకు మీద డబ్బు మీద వ్యామోహం పెట్టుకున్నాను, ఇంట ఎద్దై పొలం దున్నుతున్నాను ఐశ్వర్యకారకంగా, ఇక నాకు రామనామం పలికే అదృష్టం ఎక్కడుంది? లేదు, పోయిందంతే. ఇంకా మళ్ళీ ఎన్ని కోట్ల జన్మల తర్వాత ఎవడూ చెప్పలేడు. కాబట్టి ఆర్తచింత, భోగముల యందు మనసు పెట్టి వెళ్ళిపోయాడు. ఆర్తచింతతో తిరియక్కవుతాడు. నేను మీతో ఇందాక మనవి చేశా, మనసుకి ఎప్పుడూ రెండుంటాయి, ప్రీతి అప్రీతి, ఇష్టం. ఎక్కడ విపరీతమైన ఇష్టం ఉందో అక్కడే తొందరగా కోపం వస్తుంది. నాకు చాలా ఇష్టం అనుకోండి నా కొడుకంటే, ఏంటి అనగారండి మీరు తినేస్తారు ఊరికేనో అన్నాడు అనుకోండి, చూడరా ఎంత మాట అన్నాడు వాడు, కోపం వచ్చేస్తుంది. ఎందుకని అంటే ఎక్కడ విశేషమైన ప్రీతి ఉందో అక్కడ రెండు లక్షణాలు ఉంటాయి. ఒకటి, ఆ వస్తువు కించిత్ మీ నుంచి దూరం జరిగిన కోపం. రెండు, ఆ వస్తువు గురించి మీకు ఎప్పుడూ కూడా ప్రమాదంతో కూడుకున్నటువంటి ఆలోచన. ఒక్క గంట ఆలస్యం అయ్యారనుకోండి, బాబాయ్ ఏమైంది, గంట అయిపోయింది ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ప్రీతి ఉండిపోయింది దాని మీద. అందుకని ఆ ఆలోచన. అందుకే నువ్వు దేని మీద ఆలోచిస్తున్నావన్న దాన్ని నీకు నువ్వు పరిశీలనం చేసుకోమని చెప్తారు గురువులు. ఇది శరీరము దేహము కాకముందు ప్రయత్నం మొదలుపెట్టు. శరీరము అంటే పెరగడం మొదలు పెడుతుంది, బలం సంతరించుకుంటుంది, దేహము దహ్యమానమవుతుంది, ఇక కాలిపోవడానికి సిద్ధపడిపోతాం. ఆ స్థితిని పొందకముందు మార్చుకో మనసు యొక్క లక్షణాన్ని. ప్రయత్నపూర్వకంగా మనసుని సంస్కరించుకోకపోతే ఈ జన్మ కాదు కోట్ల జన్మలు పాడైపోతావు. వీళ్ళు ఇక్కడే ఉంది, నువ్వు సంపాదించింది పట్టుకుపోతారు, పనిచేసుకుంటారు, నువ్వేమైపోతావు జీవుడివి. కాబట్టి సాధన చెయ్యి, మనసుకి ప్రీతిని అంకురింప చేసుకో, దేని ఎందు పెట్టుకోవాలో నేర్చుకో. అందుకు శంకరాచార్యుల వారు దమయ మనః అని అడుగుతున్నారు. ఎప్పుడైతే ప్రీతి ఉందో పక్కన అప్రీతి ఉంది. అప్రీతి ఎక్కడుంటే అక్కడ కోపం ఉంటుంది. నాకు ఈ కోరిక తీరకపోవడానికి వాడే కారణం అని అనుకున్నాను అనుకోండి, వెంటనే నాకు కోపం వస్తుంది వాడి మీద. కాబట్టి ఎక్కడ ప్రీతి ఉంటుందో అక్కడ అప్రీతి ఉంటుంది. ఇవి దాటిన వాడెవడో వాడు ఈశ్వరానుగ్రహాన్ని పొందినవాడు. అందుకే తుల్య నిందా స్తుతిర్మౌ నీ సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః అంటాడు భక్తియోగంలో కృష్ణుడు. ఇప్పుడు కోపంతో వెళ్ళిపోయిన మనసుకున్న లక్షణం ఏంటంటే, ప్రీతి ఉన్నప్పుడు ఎలా పట్టుకుంటుందో మంచి కోపం ఉన్నప్పుడు అలాగే పట్టుకుంటుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, మీరు ఎవరైనా ఒక వ్యక్తి మీద చాలా కోపం పెట్టేసుకున్నారనుకోండి మనసులో, వాడు ఏమవుతాడో నాకు తెలియదు కానీ కోపం పెట్టుకున్నందుకు మీరు పాడైపోతారు. కారణం ఎందుకంటే మనసు వాణ్ణే స్మరించడం మొదలు పెడుతుంది. ఇప్పుడు శత్రుభావనతో ఒకరిని స్మరిస్తున్నావు, రౌద్రచింత అంటారు. అది మనసు బాగా పట్టేసుకుంది అనుకోండి, అదే దానికి అన్నిటికన్నా ముఖ్యమైపోయి కూర్చుంది అనుకోండి లోపల, ఆఖరిసారి కదిలినప్పుడు అదే తలుచుకుని వెళ్ళిపోతుంది. ఇంత గొప్ప మనుష్య జన్మ పొంది రౌద్రచింతతో వెళ్ళిపోయావు కోపంతో. కాబట్టి తిరియక్కుగా వెళ్ళిపోమంటారు. మళ్ళీ భూమికి అడ్డంగా ఉండే ప్రాణిగా పుడతాడు. అందుకే దానికి ఇక ఏమి సంబంధం ఉండదు. ఇక్కడ పడుకుంటుందో కుక్క, అట్నుంచి కుక్క వస్తుంది, కలిగి పడిపోతుంది. అలా ఓ పంది పోతుంటుంది, ఈ పంది మీద కుక్క పడిపోతుంది. అలా ఇంట్లో కుక్క కూర్చుంటుంది, కాకి అలా గోడ మీదకి వస్తుంది, ఇది అరుస్తుంది.
దానికి ఏం అర్థం ఉండదు ఇక. అటువంటి స్థితి ఆ తిరియక్కుగా మారిపోతాడు. కర్మాచరణం ఉండదు, బుద్ధి ఉండదు, శాస్త్రం ఉండదు, గురువు ఉండదు, పుణ్యకర్మ సముపార్జనకి కావలసినటువంటి సౌలభ్యం ఉండదు, ఏమీ ఉండవు. రౌద్రచింతకి తిరియక్కవుతాడు. మూడవది ఉంటుంది, అది ధన్యచింత అంటాడు. ఎప్పుడు ప్రీతితో ప్రయత్నపూర్వకంగా మనసుని భగవంతుని యందు భగవద్వాక్యముల యందు పెట్టాడు, గురువు యందు గురుప్రోక్తమైన విషయముల యందు పెట్టాడు. ఎప్పుడు ఏదో శంకర భగవత్పాదుల్ని తలుచుకోవడం, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామిని తలుచుకోవడం, భగవాన్ రమణుల్ని తలుచుకోవడం, రామకృష్ణ పరమహంసని తలుచుకోవడం, అటువంటి మహనీయుల్ని తలుచుకుంటూ ఉంటాడు. ఎప్పుడు ఏదో గ్రంథాలు చదువుకుంటూ ఉంటాడు, మురిసిపోతూ ఉంటాడు. చదువుకుని అకస్మాత్తుగా పుస్తకం అక్కడ పెట్టి వంటింట్లోకి వెళ్ళి, ఏమే ఈ పద్యం విన్నావా? అబ్బా ఏం పద్యం విను, చూడు ఈ పద్యం ఎంత బాగుందో అంటాడు. ఆ పద్యం చదువుతాడు. రాత్రి పడుకుంటాడు, ఇవాళ ఏం పద్యం అండి. సీతారామ కళ్యాణం చూశాడు, భద్రాచలం నుంచి వచ్చిన సీతారామ కళ్యాణం. సీతమ్మ పెళ్లి కూతురాయనే మన రామయ్య పెళ్లి కొడుకాయనే అంటే 20 నిమిషాలు తప్పట్లు కొడుతూ ఆనందం అనుభవించేశాడు. రాత్రి ఇంటికి వెళ్ళి పడుకున్న సీతమ్మ పెళ్లి కూతురాయనే మన రామయ్య పెళ్లి కొడుకాయనే ధనస్సు పట్టుకుని రామచంద్రమూర్తి, బుగ్గన చుక్క సీతమ్మ, బుగ్గన చుక్క, వాళ్ళిద్దరి కళ్యాణం, ఆ అర్చకులు ఆ కళ్యాణం చేయడం, ఆ మంత్రభాగం, ఆ మంగళసూత్రాలు ఇవే కనపడుతున్నాయి. ఇప్పుడు మనసుకి నువ్వు దేన్ని ఆలంబనంగా ఇచ్చావో మనసు దాన్నే పట్టుకుంటుంది. రామాయణం ఎప్పుడూ చదువుతావు, రోజు ఓ కాండ చదవడమో, కాండమాట దేవుడి ఓ సర్గ చదవడమో, ఓ శ్లోకం చదవడమో అలవాటు. రోజు పట్టుకున్నాడు భగవద్గీత, కించిదీత గంగాజలలభ కణికాపీత సకృతపేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అంటారు శంకర్లు. అందుకే ఇప్పుడు మనసు ప్రీతి అటువైపుకి వెళ్ళిపోయింది. ఏమిటి ప్రీతి? కట్టేద్దు, కాసేపు పుస్తకం చదువుకుందాం అంటాడు. ఇద్దరం ఖాళీగా ఉన్నాంగా, కాసేపు విష్ణు సహస్రం చదువుకుందాం ఏమిటి ఇవాళ అంటాడు. ఇద్దరం దేవాలయానికి ఎడదాం ఏమిటి? మన ఇద్దరం కలిసి ఎన్నాళ్ళయిందే ఊరికే జనం మీద పడిపోకుండా, నేను పెట్టేదో నమస్కారం, నాకు జనం పెట్టేవి 100 నమస్కారాలు. కాస్త దీనికి దూరంగా నన్ను ఎవ్వరూ గుర్తుపట్టని చోటుకు పోయి, ఏ ద్రవిడ దేశానికో వెళ్ళిపోయి ఓ దేవాలయంలో 1-2 గంటలు కూర్చుని అక్కడ అర్చన జరుగుతుంటే హాయిగా అనుభవించి 1-3 రోజులు తిరిగి వద్దాం, పోదాం ఏమిటి అలా అంటాడు. ఇప్పుడు మనసు ఎప్పుడూ ఏది కోరుకుంటోంది? భగవంతుణ్ణి కోరుతోంది, కావ్యాలు కోరుతోంది, పురాణం కోరుతోంది, భజన కోరుతోంది. అప్పుడు ఆ మాధుర్యం ఏం చేసేస్తుందంటే సమర్థత అసమర్థత విచారణ చెయ్యదు. వాడు ఎంత గొప్పవాడండి అని అడగదు. ఆయన లేచి శ్రీరామనామము పలుక నివారలు రఘురామనామము పలుక నివారలు అన్నాడు అనుకోండి, ఉత్సాహం. ఎన్ని మాటలు విన్నా ఆయన రామాయణం చదివాడా, ఆయన రామాయణం చెప్పాడా, ఇవన్నీ ఆలోచించదు. ఎంత బాగుంటాడు రా కంజరి కొడుతూ, శ్రీరామనామము పలుక నివారలు ఏమవుతాడు, రఘురామనామము పలుక నివారలు ఏమవుతారు, సీతారామనామము పలుక నివారలు ఏమవుతారు చెప్పడే. ఇలా చెవి ఒగ్గి వింటుంటాడు, ఏమంటాడో చూద్దామని. వారు జీవింపతల చుటే భూభారము అన్నాడు. పక్కున నవ్వుకున్నాడు. అబ్బా రామనామం అంటే ఇది కదరా, నిజంగా బలి చెప్పాడు రా అనుకుంటాడు. ఇప్పుడు అవతలైన రామాయణం జరిగి చెప్పాడండి అని అడగడం. ఆయన చెప్పింది విని మురిసిపోతాడంతే. మా స్వామి గురించి ఎంత బాగా చెప్పాడండి అని మురిసిపోతాడు. దానికి కారణం ప్రీతి. ఎవరో వచ్చి మీ అబ్బాయి అంత మంచివాడండి, నాన్నగారి గురించి మాట్లాడితే మా నాన్నగారండి అని ఎంత గౌరవంగా మాట్లాడండి, ఇప్పుడు కొడుకులు అలా ఎక్కడ ఉన్నారండి అన్నాడు అనుకోండి. ఎవరో మీరేం చదువుకుని మాట చెప్తున్నారంటే అలా చెప్పడానికి మీకు సమర్థత ఉందా అని అడుగుతానా? మా అబ్బాయి గురించి చెప్పాడు, ఎంత సంతోషం, చూసావే ఎలా చెప్పాడో అని మురిసిపోతానా? మురిసిపోనా? ఎందుకు మురిసిపోయాను? నా కొడుకు మీద ప్రీతి ఉంది కాబట్టి. భగవంతుడి మీద ప్రీతి ఉంటే అసలు భగవత్ సంబంధం ఎక్కడ ఏముండనివ్వండి పరిగెత్తుకుపోయి అక్కడ కూర్చుంటాడు. పరమానందం అంతే. ఇప్పుడు ఈ ప్రీతి బాగా దాని మీద నిలబడిందనుకోండి, భగవంతుని మీద, కావ్యముల మీద, పురాణం మీద, జిజ్ఞాస మీద, ఇంకా తెలుసుకోవాలన్న తాపత్రయం మీద, ఏదో లౌకికమైనటువంటి వర్ణనలు, లౌకికమైనటువంటి విషయాలు, లౌకికమైన ప్రస్తావనలు ఆయనకి ఇష్టం లేదు. అందుకే పోతన గారు అంటారు, హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళీ సురుచి భ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు శ్రీ హరినామస్తుతి లేని కావ్యము విచిత్ర
చిత్రార్థాన్వితన్మయ్యు శ్రీకరమయ్యుండద యోగ్య దుర్మదనత్కాకోల కర్తాకృతిన్ అంటారు. అది ఎంత పదగుంభనంతో ఎంత గొప్ప పుస్తకం కానివ్వండి, అందులో భగవత్ స్పర్శ లేకపోతే తద్దినం పెట్టినప్పుడు కాకులు వచ్చే రీవు. భగవన్నామ స్తోత్రం ఉంటే అది బంగారు తామరలు విచ్చుకున్నటువంటి మానస సరోవరం. అక్కడికి యోగులు వస్తారు. కాబట్టి ఇప్పుడు ఎప్పుడు మనసు భగవంతుణ్ణి కోరుతూ ఉంటుంది. ఏదో ఆయన కీర్తన విందాం, ఆ పుస్తకం చదువుకుందాం, దాని గురించి ఆలోచిద్దాం. అందుకే మనసు ఎటువంటిది అంటే పసిబిడ్డ వంటిది.